ఓం శ్రీ సాయిరామ్. మీరు వీడియో తెచ్చుకోవచ్చు సార్. గురువు గారు వీడియో తెరవండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. మన ఏఎస్బి చెన్నై ఆహ్వానం మేరకు ప్రతి నెల మనకు చక్కటి సత్సంగాలు ఇస్తున్నటువంటి మన విశిష్ట అతిథి, మన ఆత్మీయ అతిథి అయినటువంటి ఉద్దగిరి సుధాకర్ రావు గారికి మన అడ్మిన్ దంపతుల తరఫున మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మనం డాక్టర్ ఉద్దగిరి సుధాకర్ రావు గారిని గురించి పరిచయం చేసుకున్నాం. ఉద్దగిరి సుధాకర్ రావు గారు అసోసియేట్ ప్రొఫెసర్ గా ఎల్బి కళాశాల వైజాగ్ లో మనకు రిటైర్ అయినారండి. స్వామి సంస్థల్లో 2000 కూడా స్వామి సంస్థల్లో 2000 సంవత్సరంలో ప్రవేశించారు. 2006 నుంచి 2014 దాకా వైజాగ్ సిటీ సమితి జిల్లా స్థాయిలో అధ్యయన మండలి కన్వీనర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. తర్వాత జిల్లా వ్యాప్తంగా శాసన క్యాంపులు, స్టడీ సర్కిల్స్ నిర్వహణలో కీలకమైనటువంటి పాత్ర వహించి ఆ సభ్యులందరికీ కూడా చక్కని అవగాహన తరగతులు నిర్వహించినటువంటి సేవా తత్పరులైన రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా ఎన్నో సేవలు అందించారు. తర్వాత నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ లో ఏపీ తరఫున సభ్యులుగా వీరు నియామకమై విశిష్టమైనటువంటి సేవలు అందించారు. వీరు రాసినటువంటి అధ్యయన మండలి పాఠ్యాంశాలు 2012లో ఆ ఎన్డబ్ల్యూజి అంటే నేషనల్ వర్కింగ్ గ్రూప్ చేత సిఫార్సు చేయబడి మరి ఆమోద ముద్ర పొందడం వారి యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి సన్నివేశం. అది శ్రీవారి యొక్క దివ్య సందేశాలని చిన్న చిన్న సంఘటనల రూపంగా సాయి భక్తులు ఆకట్టుకునే రీతిలో అందించడం వీరి యొక్క ప్రత్యేకత. స్వామివారి యొక్క సందేశ వ్యాప్తిలో ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా ప్రేరేపిస్తున్నటువంటి మరి నిర్విరామ కృషివలుడు మన సుధాకర్ రావు గారు. వీరు రచించినటువంటి ఆధ్యాత్మిక వ్యాస పరంపర 2 పత్రికల్లో ప్రచురితం అవటం మనందరికీ తెలుసు. అవి శ్రీవాణి, సాయి స్పందన. అలాగే నేటికి కూడా స్వామికి ఒక ఉపకరణంగా రిటైర్ అయినప్పటికీ కూడా ఏమాత్రం అవిశ్రాంతంగా పనిచేస్తూ నిర్విరామ కృషి చేస్తూ స్వామి యొక్క తత్వాన్ని, అవతార మహాత్మ్యాన్ని, లీలల్ని చాటుతున్నటువంటి ధన్యజీవి శ్రీ సుధాకర్ రావు గారు. వారిని ఆత్మీయంగా ప్రసంగించవలసిందిగా మేము మా సభ్యులందరి తరఫున, మా యాజమాన్యం తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య చరణార విందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరామ్ తెలుపుతూ, త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతి నమస్కారం. సాయిరామ్. ఈనాడు మనం చర్చించబోయే అంశం ప్రార్థన, దాని విశిష్టత. అయితే ప్రార్థన ఎవరిని చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల మీద మనం చర్చించుకుందాం. అయితే అసలు ప్రార్థన ఏమిటంటే, ప్రార్థనలో కొన్ని ముఖ్యమైన అంగములు ఉన్నవి. ఏమిటంటే, మొట్టమొదటి ప్రార్థన అంటే అభ్యర్థన. అభ్యర్థన అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే పిటిషన్ అన్నమాట. అంటే మనకి ఏదైనా కావాలన్నప్పుడు, మనకి ఏదైనా దుఃఖ నివారణకు ఏదో ఒక రకంగా మనం అభ్యర్థన పెట్టుకోవడం అనేది ప్రార్థనలో ఒక అంగం అన్నమాట. అది లేదు, ఇతరులకు ఏదన్నా సరే ఆపద జరిగినప్పుడు దాని నివారణ చర్యలు చేపట్టే భాగంలో మనం కూడా భగవంతుని ప్రార్థించి వాళ్ళ కష్టాలను తొలగించమని మనం అడగడం మళ్ళీ ఒకటి ఉంటుంది అన్నమాట. పూర్తిగా మన గురించే కాకుండా రెండోది అడోరేషన్ అంటారు, అంటే ఆరాధన. ఆరాధన అంటే ఏంటంటే భగవంతుడిని స్తుతించడం అనమాట.
కృష్ణ మురారి గోపాల, కృష్ణ కృష్ణ సాయి గోపాల అని ఇలా భగవంతుని మనం కీర్తనలతో ఆరాధించుకోవడం ఒక ప్రార్థన కింద వస్తుంది అనమాట. తర్వాత కాంట్రిషన్ అంటారు ఇంగ్లీష్లో, ఆంగ్లంలో. అంటే పశ్చాత్తాపం అనమాట. అంటే ప్రార్థనలో కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఎప్పుడు కోరికలే కాకుండా కొంచెం పశ్చాత్తాపం కూడా మనం, ఇలా చేశాను స్వామి, అలా చేయలేకపోయాను స్వామి అని మనం ఏదైనా తప్పులు చేసినా ఏదైనా కదా కొంచెం స్వామి ముందు దోషాలు చెప్పుకొని కొంచెం బాధపడడం అనేది పశ్చాత్తాపం. అది కూడా ప్రార్థన కిందే వస్తుంది. తర్వాత అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. భగవంతుని గుడికి వెళ్ళేది మనము కోరికలు కోరడానికి కాదండి. కోరికలను తగ్గించుకోవడానికి మనం వెళ్ళేది. కోరికలు లేకుండా చెయ్యమని అడగడం కోసం గుడికి వెళ్ళాలి గానీ, ఇప్పుడు ఏం చెప్పాలంటే, స్వామి ఇంతవరకు నా జీవితంలో నువ్వు చాలా ఇచ్చావు నాకు. కాబట్టి వాటికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి, కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నేను గుడికి వచ్చాను స్వామి అని నమస్కరించుకోవడంలో మన ఆధ్యాత్మిక ఉన్నతి ప్రస్ఫుటంగా కనపడుతుందన్నమాట. ఏదైనా సరే ఎవరిని ప్రార్థించాలి మనం? ఎవరిని ప్రార్థించాలి అనంటే, ఒక సూపర్ న్యాచురల్ పవర్, ఒక అతీంద్రియ శక్తి, భగవంతుడు అనే కాన్సెప్ట్ మన హిందూయిజంలో ఉన్నది. ఎందుకు భగవంతుడిని ప్రార్థించాలి? మనకు సాధారణ మానవులు లేరా? ప్రాపంచిక లోకంలో ఎంతమంది మనకి సహాయం చేసేవాళ్ళు లేరు అని మనం అనుకున్నప్పుడు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పరిమితం అనమాట. ఎందుకంటే భగవంతుడికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అందువల్ల మనం భగవంతుడినే మనం ప్రార్థించుకోవాలి. ఎలా అంటే సర్వస్వ శరణాగతి, అన్యదా శరణం నాస్తి అని ఆయన్ని ప్రార్థించుకోవాలి మనం. అయితే ఇక్కడ మనం అనుకుంటాం ప్రతిసారి ఓం తత్సత్ అని. ఓం తత్సత్ అంటే దాని అర్థం ఏమిటంటే, ఓం అంటే ప్రణవం అనమాట. తత్ అంటే అది, సత్ అంటే సద్వస్తువు. మనం ఏమనుకుంటాము? ఓం తత్సత్ అనగానే తత్ అదే సద్వస్తువు, అంటే భగవంతుడే సద్వస్తువు మనకి. చూడండి, ఎవడైనా సరే ఒక ఇల్లిటరేట్ ని మనం కలిపినా సరే అంతా పైవాడి దయాన్ని పైకి చూస్తాడనమాట. కాబట్టి భగవంతుడు మనకి అతి సమీపంలోనే ఉన్నాడని మనం భావించడంలో కూడా ఒక ఇది ఉందన్నమాట. అయితే మన ప్రాపంచిక జీవితంలో ఏ చిన్న వస్తువైనా సరే కావాలని అడగనిది మనకు దొరకదు. ఉదాహరణకి పాల కోసం బిడ్డ ఏడ్చినప్పుడే తల్లి ఆ బిడ్డ అవసరం అవసరం తెలుసుకొని ఆ పాలిచ్చి అవసరం తీరుస్తుందన్నమాట. ఈ అడగడం అనేది మనిషి చేసే ప్రార్థన అని మనం చెప్పుకోవచ్చు. కానీ అది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఒక్కొక్కసారి మనుష్యులుగా మనకి కొన్ని పరిమితులుంటాయి. మనం ఒక్కొక్కసారి సహాయం చేయొచ్చు, చేయలేని పరిస్థితులు ఉండొచ్చు, చేయడానికి మనం ఇష్టపడకపోవచ్చు. అటువంటప్పుడు మనిషి ఏం చేస్తాడు? నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, సహాయం పొందలేకపోయినప్పుడు, సహాయం కోసం మన మనస్సు ఏంటంటే ఏదో ఒక మానవాతీత శక్తి వైపుకు మళ్ళుతుందనమాట. అలా దేవుని వైపు మళ్ళడమే దాని అత్యుత్తమైన స్థాయిలో ప్రార్థన అని మనం పిలుస్తాం అన్నమాట. అసలు నిజాయితీగా ప్రార్థించిన వారికి దేవుడి సహాయం ఎలా అందిందో తెలిపేటటువంటి సాక్ష్యాలు అన్ని మతాల చరిత్రలో కూడా ఉన్నాయన్నమాట. మీకు భాగవతమే తీసుకున్నారనుకోండి, అయితే ఇక్కడ కొంచెం మీరు గమనించవలసిన అంశం ఏంటి, కొన్ని సందర్భానుసారంగా ఇవాళ టాపిక్‌లో ఎప్పుడో నేను చెప్పినయి 1, 2 రిపీట్ కావచ్చు. ఇప్పుడు అవి సందర్భానుసారంగా మరి ఉదహరించక తప్పదు అయి. ఇప్పుడు భాగవతంలో కూడా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడుగుతాడు. "అరే హరి, హరి అంటావు గదా! నువ్వు ఎక్కడున్నాడో హరిని చూపించరా" అనంటే, దానికి సమాధానంగా పాడిన పద్యం అన్నమాట ఇది. "ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే." ఇలా సమాధానం చెప్తాడు. చెప్పినప్పుడు, "ఓ హిరణ్యకశిప మహారాజా, శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండడు అని చెప్పడానికి లేదు. ఆయన అన్నింటి యందు ఉపగతుడు. అంటే సర్వకాల సర్వావస్థలయందు అన్నింటి యందు ఉండేవాడు. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడైనా సరే వెదకి చూడాలే గాని అక్కడే ఉంటాడయ్యా అని రాక్షసరాజా నువ్వు వింటే, నువ్వు ఒప్పుకుంటే" అని. హరి అది హిరణ్యకశిపుడు కోరిన, తన మరణం ఎలా ఉండాలని కోరిన కోరికలకి అనుగుణంగా ఒక రూపం ధరించి వస్తాడన్నమాట. అయితే ప్రహ్లాదుని రక్షించడానికి విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు శ్రీహరి అని చెప్తారు. విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు శ్రీహరి అంటే ఆయన ఆల్రెడీ సర్వవ్యాపి కదా! ఆయన లేని చోటు లేదని ప్రహ్లాదుడే చెప్తున్నాడు కదా! అని ఒక ధర్మ సందేహం మనకు రావచ్చు. విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అంటే ఆయన అడిగిన కోరికలు అలా ఉన్నాయి హిరణ్యకశిపుడు. నన్ను ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, నీళ్ళల్లో చావకూడదు, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, ఆయుధాలతో చంపబడకూడదు, నరులు చంపకూడదు, జంతువులు చంపకూడదు. ఇలా
వివిధమైన కండిషన్స్ పెట్టి అతను వరాలు పొందుతాడు కాబట్టి వాటన్నిటికి అతీతముగా ఉండే ఒక అవతారాన్ని, నారసింహ అవతారాన్ని ఆయన ఎత్తి గోళ్లతో సంహరిస్తాడు. ఇంట బయట కాకుండా గుమ్మం మీద పెట్టి సంహరించడం జరుగుతుందన్నమాట. కాబట్టి విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు శ్రీహరి. ఆ శ్రీ భక్తుడి యొక్క మాట పొల్లుపోవడానికి వీలు లేదని చెప్పి అన్ని చోట్ల ఉన్నాడన్నాడు కదా! మరి ఆయన విశ్వమంతా వ్యాపించి ఉండడానికి సర్వవ్యాపి కదా! అంటే ఈ రకమైన నారసింహ అవతారంలో ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని మనం చేయాలి. అంటే నిజాయితీగా ప్రార్థించిన భక్తుడి యొక్క కోరికను మన్నించడానికి భగవంతుడు ఎన్ని తిప్పలు పడతాడో చూడండి. అలాగే గజేంద్ర మోక్షంలో కూడా నిజాయితీగా గజేంద్రుడు ప్రార్థిస్తాడు శ్రీహరిని. నీవే తప్ప నితఃపరం వెరుంగ మన్నింపొందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద అని ఎలా కంప్లీట్ గా సరెండర్ అయిపోయినప్పుడు ఆయన వచ్చే తీరు ఎంత ఇదిగా ఉంటుందంటే ఆయన ఇంకా ఏమీ పట్టించుకోవడం లేదు. ఎప్పుడైతే భక్తుడి యొక్క మొరని ఆలకిస్తాడో అప్పుడు చక్కని పోతన గారి పద్యం ఉంటుందన్నమాట. సిరికించెప్పడు శంఖ చక్ర యుగము చేదో ఈ సంధింపడి పరివారం ముంజేరుడు అబ్రగపతి మన్నింపడు ఆకరణి కాంతర దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్యత శ్రీకుచోపరి శేలాంచలమైన వీడడు గజ ప్రాణ అవనోత్సాహి అయి. అంటే సిరికించెప్పడు ఎప్పుడైతే గజేంద్రుడు మొర ఆలకించాడో ఇంకంతే అప్పుడు అమ్మవారితో ప్రణయ కలహంలో ఉన్నాడనమాట ఆయన. ఆయన పైటి కొంగు కూడా చేతులు ఆవిడ పైటి కొంగు కూడా అంటే ప్రణయ కలహంలో ఆయన పైటి కొంగు పట్టుకుని ఉన్నాడనమాట. ఆ పైటి కొంగు కూడా ఆయన చేతిలోనే ఉందనమాట. అయినా ఆవిడ సిరికిని చెప్పాడు. సిరి అంటే లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్ర యుగం శంఖము చక్రము ధరించలేదు. పరివారం నన్ను ఫాలో కంటే చెప్పలేదు. తర్వాత అబ్రగపతిని మన్నింపుడు అంటే గరుత్మంతుని కూడా వాహనంగా రమ్మని అనలేదనమాట. ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తుడు అంటే ఆయన శిరోజాలు ఏమవుతుంది అంటే మొత్తము నెత్తిమించి జారిపోయి చెవులు కూడా కప్పేసినాయి అనమాట. వాటిని కూడా చక్కనొత్తుకోవటం లేదనమాట ఆయన. వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి శీలాంచలమైన వీరుడు అమ్మవారి యొక్క పైటకుంగా ఆయన చేతిలో ఉంటే అది కూడా వదలకుండా ఆయన బయలుదేరిపోయాడు. అంటే అంత హడావిడిగా ఆయన భక్తుడి యొక్క నిజాయితీని గుర్తించి రక్షించడానికి ఇంత ఉత్సాహంగా వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇదంతా ఎందుకు చేసిన గజ ప్రాణ అవనోత్సాహి అయి అంటే గజం యొక్క ప్రాణాన్ని ఏనుగు యొక్క ప్రాణాన్ని రక్షించడం కోసం వెళ్ళాడు అనమాట. బాబర్ కూడా మీకు తెలిసే ఉంటుంది. మొఘల్ హిస్టరీలో బాబర్ కూడా కొడుకు హుమాయూన్ తీవ్ర వ్యాధికి గురి అయినప్పుడు అందరూ చెప్తారు, ఏదన్నా మీకు అత్యంత ప్రియమైన వస్తువుని భగవంతుడికి త్యాగం చేయండి హుమాయూన్కి తగ్గుతుందని చెప్తే అందరూ ఏం చెప్తారంటే మన దగ్గర కోహినూరు వజ్రం ఉంది కదా భగవంతుడికి ఇచ్చేయమంటే. ఆయన జ్ఞాని కదా బాబర్. మొఘలాయి అయినా సరే వాళ్ళ పరిపాలన వాళ్ళ సామ్రాజ్య విస్తరణ కోసం కొన్ని కార్యక్రమాలు చేసిన రాజధర్మం ప్రకారంగా వాళ్ళకి కొన్ని నీతి నియమాలు ఉంటాయి అన్నమాట. కోహినీరు వజ్రము భగవంతుడికి ఇవ్వడం ఏంటి, ఆయన దగ్గర ఎన్ని వజ్రాలు ఉండవు, కోహినీరు వజ్రం భగవంతుడికి ఇవ్వడం మన అజ్ఞానం లాంటిది అని చెప్పేసి భగవంతుడిని హుమాయూన్ పడక చుట్టూ 3 సార్లు తిరిగి భగవాన్ ఓ అల్లా నా పుత్రుణ్ణి ఆరోగ్యవంతుని చెయ్యి, నా ప్రాణాలను నేను పణంగా పెడతాను అని చెప్తాడు. ఆ తర్వాత మెల్లగా ఏమవుతుందంటే బాబరు అనారోగ్యం పాలవడము, హుమాయూన్ రికవర్ అవడం. అంటే ఇక్కడ భక్తుని యొక్క నిజాయితీని బట్టి భగవంతుడు ఎలా మనని కాపాడుతాడు అనేది మన దగ్గర ఆ ప్రార్థనలో నిజాయితీ ఉండాలి, నిస్వార్థత ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఎక్కువగా ఏమవుతుందంటే స్వామికి సందర్భంలో చెప్తారు, డోంట్ క్లోజ్ అకౌంట్ విత్ స్వామి అంటారు. అంటే స్వామితో మీరు అకౌంట్ క్లోజ్ చేసేయకండి అంటే దాని అర్థం ఏంటంటే స్వామి నా కోరికలు తీరి స్వామి అవ్వనండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అనండి, ఎవరైనా నా కోరికలు తీరిస్తే నీకు ఇది ఇస్తాను, నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తాను. ఇక్కడ అంతా కూడా వ్యాపార లావాదేవీలు అనమాట. ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పిరిచువల్ షాపింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆధ్యాత్మిక వ్యాపారంలో మనకి లావాదేవీలు ఉండకూడదండి. భగవంతుడు ఎప్పుడూ కూడా మన నుంచి ఏమీ ఆశించని వాడు. ఒక ప్రాపంచిక వ్యవహారాలు అనే మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి కానీ ఆధ్యాత్మికతలో ఇటువంటి లావాదేవీలు ఉండకూడదు అని చెప్పేసి మనము ఎప్పుడు మనం ఏదో ప్రార్థించామండి, అది చేశామండి, ఇది చేశామండి, అందరి దగ్గర మనం వాపోతామండి. వాపోయి మాకేం భగవంతుడు ఎక్కడున్నాడు, ఏమి మా కోరికలు తీరలేదే అని చాలా ఆవేదన వెళ్ళబుచ్చుతారు. కానీ ఒక సందర్భంలో ఒక స్వామి భక్తుడు అంటాడనమాట, గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ డెనియల్స్. అంటే గాడ్స్ అంటే భగవంతుడు ఆలస్యం చేస్తున్నాడంటే నిన్ను అలక్ష్యం చేసినట్లు కాదు. ప్రార్థనకు సమాధానం రాలేదని విసిగిపోవద్దు.
ఆయన ఆలస్యం చేస్తాడే కానీ అలక్ష్యం చేయడు అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా ప్రార్థన అంటే ఏంటంటే భగవంతుడితో మనం చేసే కమ్యూనికేషనే, సంభాషణే ప్రార్థన అన్నమాట. స్వామి కూడా ఒక సందర్భంలో అంటారు, నువ్వు నిరంతర ఇప్పుడు చూడండి, సదా నిరంతర హరిగుణగావు ప్రేమ భక్తి సే భజన సునావు. అంటే అక్కడ కండిషన్ అన్నమాట. సదా నిరంతర హరిగుణగావు ప్రేమ భక్తి సే భజన సునావు. ఆ 2 కంపల్సరీ కండిషన్స్ అన్నమాట. కాబట్టి భగవత్ స్మరణలో ఉంటే అది సంపద బంగారు. ఎప్పుడైతే భగవంతుడు భగవంతుడిని విస్మరిస్తావో అది దరిద్రం. ఇంతకంటే డెఫినిషన్ లేదండి ఇంకా. భగవత్ స్మరణ సంపద, విస్మృతి దరిద్రం అన్నమాట. ఎప్పుడు కూడా భగవంతుని మనము విజ్ఞాన, ప్రజ్ఞాన, సుజ్ఞానాల కోసమే ప్రార్థించాలి గాని, విజ్ఞానం అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఎలా బ్రతుకు తెరువు గురించి, ప్రజ్ఞానం అంటే ఆధ్యాత్మిక సంపద, సుజ్ఞానం అంటే సుప్రీం నాలెడ్జ్ భగవత్ తత్వం. ఈ మూడిటి గురించే మనము ప్రార్థించాలి. అయితే మనం కష్టకాలంలో ఉంటాము. స్వామి నాకే ఈ కష్టం రావాలా? అసలు ఉన్నావా లేదా? వేర్ ఈస్ గాడ్ అనేటువంటి ఒక అజ్ఞానంతో కూడిన మనలో మనమే క్వెషన్‌లు వేసుకుంటాం. ఇక్కడ ఒక సందర్భంలో ఒక ఆయన చెప్పారు, "ద టీచర్ ఈస్ ఆల్వేస్ క్వైట్ డ్యూరింగ్ ద టెస్ట్" అని. నువ్వు ఎప్పుడైతే కష్టాల్లో ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నామో విద్యార్థి కొంచెం అప్పుడు వాడి టఫ్ సిట్యుయేషన్ అన్నమాట. ఏ క్వెషన్ ముందు రాయాలి? ఎలా ఆన్సర్ రాయాలి? వాడంతా కొంచెం అంతర్మథనంతో ఉంటాడన్నమాట. అటువంటి కష్ట సమయంలో ఆయనకి చెప్పిన టీచర్ అక్కడే ఉంటాడు అబ్జర్వర్ కింద. ఇన్విజిలేటర్ కింద. కానీ అతనేమి సహాయం చేయడు. అంటే భగవంతుడు కూడా అంతే. ద టీచర్ ఈస్ ఆల్వేస్ క్వైట్ డ్యూరింగ్ ది టెస్ట్ లాగానే నువ్వు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నీకు అన్నీ తెలుసు. నువ్వు ప్రార్థించినంత మాత్రాన పరిగెట్టుకొని రాడు. నువ్వు ప్రార్థించినంత మాత్రాన నేను రక్షించకుండా మానడన్నమాట. ఈ విధంగా ఏంటంటే భగవంతుడి దగ్గర 3 సమాధానాలు ఉంటాయంటండి. ఒకటి ఏంటంటే యెస్, వెయిట్, ఐ హావ్ అనదర్ ప్లాన్ ఫర్ యూ. అంటే నువ్వు అడిగిన కోరికని ఆయన తీరుస్తాను. యెస్ అంటే అంగీకారంగా తల ఊపొచ్చు ఒక్కొక్కసారి. కానీ ఒక్కొక్కసారి వెయిట్ అంటారన్నమాట. ఆగు నాయనా అంటారన్నమాట. అంటే ఇంకొకసారి అంటే ఐ హావ్ అనదర్ ప్లాన్ ఫర్ యూ. ఆగు నాయనా నీ గురించి వేరే ప్రణాళిక నా దగ్గర ఉన్నది. నువ్వు కంగారు పడకు అని 3 రకాలుగా ఆయన ఉంటుందన్నమాట. కాబట్టి పేషెన్స్ విత్ గాడ్ ఈస్ ఫెయిత్ అంటారు స్వామి. పేషెన్స్ భగవంతుడితో నువ్వు ఎంత పేషెన్స్‌గా ఉంటావో, ఆయన్నే నమ్ముకొని ఉంటావో డెఫినిట్‌గా స్వామి నన్ను ఈ సమస్య నుంచి బయటికి తీసుకొస్తారని ఒక దృఢమైన విశ్వాసంతో నువ్వు ఉంటావో అప్పుడు స్వామి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను వదలరు. కాబట్టి ఫెయిత్ అంటే ఏంటంటే స్వామి ఒక సందర్భంలో చెప్పారు. ఫెయిత్ అంటే FAITH. ఫెయిత్ అనగానే భగవంతుడి మీద విశ్వాసం ఉంది అనంటే నువ్వు ఆ కోరిక తీరలేదు, ఈ కోరిక తీరలేదు, ఇలా జరిగింది, అలా జరగాలని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టకూడదు. ఫెయిత్ అంటే ఫర్వార్డ్ ఆల్ ఇష్యూస్ టు హిమ్. అంటే నీకున్న సమస్యలన్నీ ఆయన మీద నెట్టేసి హాయిగా ఉండు. అది ఫెయిత్ అంటే అన్నమాట. ఒకసారి ఎలా ఉంటదంటే ఎప్పుడు కోరికలు తీరలేదంటే ఒక సందర్భంలో ఒక కుర్రవాడు సెషన్‌లో అడిగాడు. స్వామి జుట్టులో కొబ్బరి పీచు చిక్కునుంటే, స్వామి మీ జుట్టులో కొబ్బరి పీచు ఉంది స్వామి అన్నట్ట. తీసేయరా అనంటే ఆడు తీసేసాడు. ఇంకా మిగిలిన స్టూడెంట్స్ అందరూ అబ్బా! ఈడికి ఎంత అవకాశం వచ్చింది. స్వామి యొక్క కేశాలను పట్టుకున్నాడు వీడు అని చాలా ఇదైపోయి అందులో కుర్రాడు అనుకున్నాడంట నాకు కూడా ఎప్పుడు ఏ అవకాశం వస్తదో అని నిజాయితీగా ఆడు అనుకున్నాడు మనసులో. అనుకున్న తర్వాత 3 నెలల తర్వాత ఏం జరిగిందంటే, స్వామి ఒక సందర్భంలో ఉన్నప్పుడు ఆ టైంలో వాడికి మామిడి చెట్టు పువ్వు ఉంటది గదా! ఆ పువ్వు స్వామి తలలో కనపడిందంట. అంటే ఎప్పుడైతే ఈ కుర్రాడు నిజాయితీగా అనుకున్నాడో, నాకు కూడా ఆ అవకాశం ఎప్పుడు చిక్కుతుందో అని నిస్వార్థంగా అనుకున్నాడో, అప్పుడు ఏమవుతుందంటే, కొన్నాళ్ళకి స్వామి ఈడి కోరిక తీర్చడానికి ఆయన జుట్టులో ఉన్న మామిడి పువ్వు చూసి, "స్వామి మీ జుట్టులో మామిడి పువ్వు ఉంది" అని చెప్పారంట. స్వామి అన్నారంట, "అలాగా తీసేయి అయితే" అన్నారంట. తీసేసాడు. తీసేసిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, "స్వామి ఎప్పుడో 3 నెలల నాడు నేను అనుకున్న కోరిక ఈ విధంగా నాకు తీర్చారా స్వామి" అని అనుకున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు అలక్ష్యం చేశాడు మనని, మన కోరికలు తీర్చలేదు అనుకోవద్దు. ఆయనకి అన్నీ కూడా వెళ్ళిపోతుంటాయన్నమాట. అయితే ఇంకొకటి కూడా ఉంది మీకు. మొన్న మార్చి, మార్చ్ 24 సనాతన సారథిలో అద్భుతమైన వ్యాసం సిరిపురపు కోటేశ్వరరావు గారని ఆయనదుందనమాట. ఆ సిరిపురపు కోటేశ్వరరావు గారు ఏం చేశారంటే 1980లో ఆయన ఆహ్,
1980లో ఏం చేశారంటే ఆయన ఆహ్, పుట్టపర్తి సేవకు వెళ్ళాడు. సేవకు వెళితే ఏమైందంటే ఆయన ఎప్పుడు పుట్టపర్తి సేవకు వెళ్ళల. ఆయన భార్య తరచుగా వెళ్తుంది కాబట్టి వెంటనే ఆయనకి సేవ అలవాటు అయిపోయింది ఆవిడకి. ఈయనకి అలవాటు కాల. చివరికి ఏం చేశారు చివర్లో ఏంటంటే స్వామిని దగ్గరగా చూసేద్దాం. ఏ కులవంతురాల్లోనో ఎక్కడో ఏ ఏసేస్తారు స్వామినని అనుకున్నాడు ఈయన. కానీ ఆయనకి ఏం చేశారంటే తీసుకెళ్ళి హిల్ వ్యూ స్టేడియం మీద పడేశారు. హిల్ వ్యూ స్టేడియం మీద అప్పుడు హనుమాన్ టెంపుల్ ఉంది కదా! ఆ దగ్గరలో అన్నమాట. అప్పటికి హనుమాన్ టెంపుల్ హనుమాన్ విగ్రహం లేదు అప్పటికి. పడేసిన తర్వాత అక్కడ అనుకున్నాడు స్వామి రోజు ఇసుగు పుట్టేదంట అతనికి. ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదంట. అంటే స్టేడియంలోకి ఎవరు ఎంటర్ కాకుండా కాపాడ్డమే అతనికి. అటు కొండ మీదకెళ్ళకుండా స్టేడియంలోకి వెళ్ళకోకుండా అడ్డడమే అతని డ్యూటీ అన్నమాట. అలా చేస్తున్నాడు కానీ లోపల స్వామి నీ దర్శనం దూరం అయిపోయింది. నీ దర్శనం దూరం అయిపోయింది అని బాధపడుతూ కానీ స్మరణ మానలేదు. స్వామి స్మరణ మానలేదు. అంటే ఒక 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 మంచి కోరికే కదండీ అది. స్వామి దర్శనం కోసమే తపన చెందుతున్నాడు అంతే. స్మరణ మానలేదు. అలా చిత్తశుద్ధితో తన యొక్క డ్యూటీ కూడా చేసేస్తున్నాడు. కాలం గడిచింది. ఒక 5, 6 రోజులు, వారం రోజులు దగ్గరయిందనమాట. వారం రోజులు దగ్గరయిన తర్వాత ఒక రోజున ఒక పొడవాటి కారు కొండ దిగువన ఆగివున్నది. ఈడు పైనుంచి చూసాడు తను. ఈ కోటేశ్వరరావు గారు. చూసిన తర్వాత ఆహ్ ఆ కారులోంచి ఒక తెల్ల వైట్ సూట్ ఏసుకున్న పెద్దాయన ఒకడు దిగి చెయ్యి ఊపాడట. కిందకి దిగవయ్యా, కిందకి దిగవయ్యా అని అర్థం అనమాట దీనికి. చెయ్యి ఊపితే ఏమైందంటే, మళ్ళీ దిగి ఎన్ని సార్లు దిగుతున్నాను, ఎన్ని సార్లు ఎక్కుతున్నాను నాయనో నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నేను ఎక్కలేను అని చెప్పేసి నేనిట్లా రాలేనని అక్కడి నుంచి మళ్ళీ చెయ్యి ఊపాడట. అంటే తన యొక్క అశక్తతని వెల్లబుచ్చాడు అక్కడి నుంచి. అలా 3 సార్లు అన్నా సరే రాలేదట. రాకపోతే ఏం చేశారంటే, అప్పుడు తర్వాత ఒక స్వామి మెల్లగా ఫ్రంట్ డోర్ తీసుకొని స్వామి మెల్లగా కిందకి దిగారనమాట. కిందకి దిగిన తర్వాత అప్పుడు ఇతను ఒక రకమైన సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయినప్పుడు స్వామి కిందకి దిగి అప్పుడు స్వామి అతని వంక చూసి ఆ కోటేశ్వరరావు వంక చూసి ఆయన వంక చూసి రా నాయనా అన్నట్టుగా ఇలా పిలిచారండి స్వామి. ఇంకంటే అక్కడి నుంచి అతను ఏ స్పీడ్ ఎలా ఉంటుందో గరుత్మంతుడు కూడా అంత స్పీడ్‌లో రాడేమో. వచ్చి ఒక్కసారి పాదాల మీద వాలిపోయాడట. వాలిపోతే అప్పుడు చూడండి అతను వారం రోజులు విసుక్కున్న చిత్తశుద్ధితో చేయడం వల్ల ఇది ఎక్కడో మనం ఏదేదో చదివేయం కాదండి. గరుత్మంతుడు అనుకోవడము, గజేంద్రుడు మనకు ఇదేది మహావిష్ణువు రక్షించడము, అలా ప్రహ్లాదుని రక్షించడం అవన్నీ పురాణాల్లో చదివాం. ఇది రియల్‌గా కలియుగ శ్రీమన్నారాయణ మనకు చూపించిన ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. అప్పుడు స్వామి దగ్గరికి ఇంక పరుగున వెళ్ళిపోయి ఆ! ఆహ్, పాదపద్మాల మీద పడిపోయి ఇంక కన్నీళ్లతో అభిషేకం మొదలెట్టేశాడు కాళ్ళకన్నమాట. అప్పుడు స్వామి అత్యంత వాత్సల్యంతో అతని వైపు చూసి అన్నారంట, "నీకు దర్శనం ఇవ్వడానికే వచ్చాను బంగారు" అన్నారు. ఎప్పుడు కూడా భగవంతుడు మనం ఆ చిత్తశుద్ధి చూస్తాడండి. మన ఎట్టి పరిస్థితుల్లో మనల్ని వదిలిపెట్టడు. అతని ఆనందానికి అవధులు లేవన్నమాట. కాబట్టి స్వామి సర్వాంతర్యామి అని నా మనోవేదన గ్రహించి వచ్చారు స్వామి అని చాలా ఆనందపడ్డాడన్నమాట. అయితే ఎప్పుడు కూడా మనము ఈ షోడశోపచార పూజా విధానం కూడా ఎప్పుడు కూడా మనం ఏది చేస్తున్నా భగవంతుడు మన పక్కనే ఉన్నాడు. భగవంతుడు మన భాగస్వామిగా భగవంతునితో సంభాషిస్తూ ఎప్పుడు బ్రతకాలంటే మనం. అయితే ఎలా ఉంటదంటే షోడశోపచార పూజా విధానం చాలా మంది ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్‌లో ఎవరు అంత చేయట్లేదనుకోండి. కానీ దాన్ని మానసికంగా కూడా మనం చేసుకోవచ్చంట. ఎలాగంటే మన ఇంటికి ఒక ప్రత్యేకమైన అతిథి వచ్చినప్పుడు మనం ఎలా ఆయన్ని గౌరవించి ట్రీట్ చేస్తామో, అదే విధముగా ఒక్కొక్క స్టెప్ మనం ఊహించుకుంటే ఎంత బావుందో చూడండది. షోడశోపచార పూజానములంటే ఇక్కడ భక్తి ప్రధానమండి. మానసిక ప్రక్రియ ద్వారా మనం ఇంటికొచ్చిన అతిథికి ఎలా చేస్తున్నామో అలాగే మనం ఊహించుకుని ఫస్ట్ ఆవాహనం. అంటే ఇంటికి వచ్చిన వ్యక్తిని మనము ఇన్వైట్ చేయాలి. రండి లోపలికి అని స్వామి మన ఇంటికొచ్చి గడప దగ్గర ఉన్నారనుకోండి. అప్పుడు ఏమంటాం? స్వామి రండి స్వామి ప్లీజ్ కమ్ ఇన్ స్వామి అని అడుగుతాం. ఎంతో ప్రేమతో, ఎంతో గౌరవంతో, ఎంతో వినయంతో అడుగుతాం. అప్పుడు వస్తారు స్వామి. అంటే ఎలా అంటే భగవంతుడిని ఆవాహనయం చేయడం ఏంటంటే భక్తి శ్రద్ధలతో స్వామి నువ్వు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. నా భావన సౌలభ్యం కోసం నువ్వొచ్చి ఈ విగ్రహంలో ప్రవేశించు అని ఆహ్వానించడం ఆవాహయామి. ఆయన్ని మనం చక్కగా స్వామిని రండి స్వామి ప్లీజ్ కమ్ ఇన్ అని ఎంతో ఆర్తితో మనం ఇన్వైట్ చేయాలి. అప్పుడేమవుతుందంటే ఆవాహయామి అయిపోయిందది. అయిపోయిన తర్వాత
ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత రండి సార్ అంటారు, అక్కడ నిలబెట్టాం కదా, కూర్చోండి 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 ఈ కుర్చీలో కూర్చోండి అంటాం కదా. అలాగే భగవంతుడు కూడా ఆసనం సమర్పయామి అంటే ఒక కంఫర్టబుల్ సీట్ వేసినట్టుగా, స్వామికి ఒక సింహాసనం అరేంజ్ చేసినట్టుగా, స్వామి అందరూ కూర్చున్నట్టు జస్ట్ మీరు కూడా ఊహించుకోండి. ఇప్పుడు స్వామి అందులో కూర్చున్నట్టుగా 2 స్టెప్‌లు అయిపోయినాయి. ఇది ప్రార్థన అంటే ఇంతకంటే ఇంకేమీ లేదండి. తర్వాత పాద్యం. పాదయో పాద్యం సమర్పయామి. ఇంటికొచ్చిన వ్యక్తిని కూర్చున్న తర్వాత కొంచెం కాళ్ళు కడుక్కోండి అంటాం కదా మనం. కాబట్టి బయట నుండి వచ్చిన వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీరిచ్చినట్లుగా. అలాగే అర్ఘ్యం. అర్ఘ్యం అంటే హస్తయో అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడుక్కొని ఇవన్నీ కూడా స్వామి కాళ్ళు కడుక్కున్నట్టుగా, స్వామి చేతులు కడుక్కున్నట్టుగా మీరు ఊహించుకోండి ఎంత బావుంటుందో. తర్వాత ఆచమనీయం. తాగడానికి రాగానే ఏమిటంటే ఎండనబడి వచ్చారని త్రాగడానికి నీళ్ళిస్తాం కదా! మంచి నీళ్ళిస్తాం కదా! కాబట్టి త్రాగడానికి నీరివ్వటం, ఆచమనీయం సమర్పయామి. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తాం అన్నమాట. ఇది ఎంతో సేపు పట్టదు. అంతా కలిపి 5 నిమిషాలు పట్టదు మనం ఊహించుకోవడానికి. కాకపోతే ఇక్కడేంటంటే ఒక తొందరపాటు పనికిరాదు. ప్రతిది కూడా మనము మెంటల్ పిక్చర్ మీద చూస్తుండాలన్నమాట. మెంటల్ స్క్రీన్ మీద. తర్వాత మధుపర్కం. మధుపర్కం సమర్పయామి అంటే మధుపర్కం అంటే ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే బట్టలు పెట్టడం అనుకుంటారు. మొన్న ఎవరెవరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు చెప్తే విన్నా నేను. మధుపర్కం అంటే బట్టలు పెట్టడం కాదు. అది మధుపర్కం అంటే ఎండన పడి వచ్చారు కాబట్టి పెళ్లివారు ఎవరైనా వచ్చినప్పుడు ఎండన పడి వచ్చారు కాబట్టి పెళ్ళికొడుకుకి, పెళ్ళికూతురికి వాళ్ళకి ఏం చేస్తారంటే తేనెతో కలిపిన పెరుగుని ఇస్తారట అది. దానివల్ల ఏమవుతుందంటే అల్పాహారం కింద సేద తీరుతారంట. తేనెతో కలిపిన పెరుగుని అందులో ఇస్తారన్నమాట. లేదా పాలు ఏదో ఒకటి అల్పాహారం లైట్ టిఫిన్ అన్నమాట ఇస్తారు. అయితే మధుపర్కం ఎందుకు దానికి ఇంకో దానికి ఎందుకు అన్వయించబడిందంటే ఇదంతా ఇచ్చి సేద తీరిన తర్వాత పెళ్ళికొడుకుకి, పెళ్ళికూతురికి బట్టలు పెడతారట. పెళ్లి బట్టలు. కాబట్టి ఏంటంటే ఈ పెళ్లి బట్టలు అనుకుంటారు కానీ మధుపర్కం అంటే ఒక లైట్ టిఫిన్ అనుకోండి. అది పెట్టినట్టుగా స్వామికి తేనె పోసి పెరుగుతో చిన్నది పెట్టి ఒక ప్లేట్‌లో పెట్టి ఇచ్చినట్టుగా స్వామి తింటుంటే మనం చూస్తున్నట్టుగా అనుకోవాలి. తర్వాత పంచామృత స్నానం. పంచామృత స్నానం చేయించాలి మనకి. చేయించిన తర్వాత పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్య, తేనె, చక్కెర ఇవన్నీ కలిపిన ఒక రకమైన మిశ్రమం అన్నమాట. అది అయిపోయిన తర్వాత పంచామృత స్నానం చేసిన తర్వాత తలంతా జిడ్డుగా ఉంటుంది గదా! విగ్రహం అంతా జిడ్డయిపోతుంది గదా! అందుకని మనం శుద్ధోదక స్నానం అంటే మంచినీటితో స్నానం చేయాలి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇవన్నీ కూడా మనం స్వామికి చేస్తున్నట్టు ఊహించుకున్నాం అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. వస్త్రయుగ్మం సమర్పయామి. అంటే వచ్చిన తర్వాత మడి, పొడి బట్టలివ్వాలి కదా! వచ్చిన అతిథికి అలాగే ఇచ్చినట్టుగా. తర్వాత స్నానానంతరం మడి, పొడి వస్త్రాలయిపోయింది. యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం అంటే ఏంటంటే దారిన పడి వస్తున్నప్పుడు ఎన్నో చెడు శక్తులు, చెడు గాలులు తగిలితే అవన్నీ తగ్గిపోవడానికి, అవన్నీ నివారణ అయిపోవడానికి అనేది యజ్ఞోపవీతం మార్పు చేస్తాం అన్నమాట. తర్వాత గంధం సమర్పయామి. ఎండలో పడొచ్చారు కాబట్టి గంధం బొట్టు పెడితే ఏమవుతుందంటే గంధంలో ఒక చికాకుని తగ్గించే సుగుణం ఉందంట. ఇప్పుడు చూడండి ఆడవాళ్ళకి కూడా పేరంటాలు పిలిచినప్పుడు కంఠానికి రాస్తారు గంధం. మగవాళ్ళకి బొట్టు పెడితే. కంఠానికి ఎందుకు రాస్తారంటే ఆవిడ పెద్ద పెద్ద పాత్ర ఆవిడకి. ఒక 10 మంది ఉన్న సంసారంలో గాని అత్తమామలతో, మరుదులతో, వీళ్ళతో, వాళ్ళతో అందరితో కూడా ఆవిడ చక్కగా మెలగాలి కాబట్టి ఆవిడకి ఒక గొంతుకు సౌమ్యత కోసం అన్నమాట ఆవిడకి. ఆ గొంతుకులో కాఠిన్యత లేకుండా ఉండడం కోసం, చక్కగా అందరితో మాట్లాడడం కోసం, ఒక రకమైన సరళ స్వభావం కోసం రాస్తారని ఒక చోట చెప్పబడిందనమాట. ఈ విధంగా ఏంటంటే ప్రయాణంలో చికాకు, అలసట పోగొట్టడానికి చేయాలి. అందుకని శ్రీగంధాది పరిమళ ద్రవ్యము సమర్పయామి అని చెప్తారు. తర్వాత పుష్పం సమర్పయామి. పుష్పం ఒకటి పాదాల దగ్గర పెడతారన్నమాట. ధూపం, ధూపం ఆగ్రాపయామి. ధూపం అంటే ఏంటంటే భక్తునికి, భగవంతునికి అనుసంధానం అంబికా దర్బార్ అన్నట్టు సద్వాసనలు మనలో ఉండాలి. ఆ సద్వాసనలను మనం భగవంతుడికి చూపించాలన్నమాట. ధూపం ఆగ్రాపయామి అంటే సుగంధ పరిమళాలు వ్యాపింప చేయడానికి ధూపం సమర్పయామి అనుకుంటాం అన్నమాట. అయితే దీపం దర్శయామి. దీపం అంటే చీకట్లో కూర్చోబెట్టలేం కదా స్వామి రాగానే వెలుతురు గాని లేకపోతే దీపం పెడతాం అన్నమాట అది. తర్వాత నైవేద్యం సమర్పయామి. తాహతు తగ్గట్టు భోజనం పెడతాం. స్వామికేదో టేబుల్ మీద స్వామి తినేది తక్కువ తింటారు కాబట్టి. కానీ అన్ని ఐటెమ్‌లు చేస్తామని అంత మాత్రం మానేయమంట. స్వామి తింటుంటే మనం చూస్తుంటాం. మధ్యలో స్వామి మంచినీరు కావాల్సినప్పుడు మంచినీరిచ్చి ఇక్కడ చూడండి ఎంత చక్కని భావం. మధ్యే పానీయం సమర్పయామి. అంటే తింటున్నప్పుడు గొంతుకు పడుతుందేమోనని మధ్యలో స్వామి నీళ్లు తాగండి అనంటే ఎంత ఆనందంగా ఉందో చూడండి. తర్వాత తాంబూలం సమర్పయామి. తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. అంటే సాష్టాంగ దండ ప్రమాణం అంట. అంటే స్వామి ఇంతవరకు ఏదో నేను తెలుసో తెలియకో కొన్ని ఉపచారాలు మీకు చేసుకున్నాను. తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు జరగొచ్చు. మన్నించమని నమస్కరించుకోవడం అంట. తర్వాత నీరాజనం సమర్పయామి. నీరాజనం అయిపోయిన తర్వాత మనం స్వామికి ఉద్వాసన వీడ్కోలు చెప్తాం అన్నమాట. ఈ విధంగా ఏంటంటే మానసికంగా మనం ప్రార్థన చేయొచ్చనమాట. ఇది తర్వాత దేవుడు ఉన్నాడా?
ఏంటి దేవుడు ఉన్నాడంటే ప్రూఫ్ ఏంటి మనకి? ఆయన క్వాలిటీస్ ఏంటంటే, ఆయన క్వాలిటీస్ ఏమున్నాయండి? సర్వవ్యాపి, ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు. సర్వజ్ఞుడు, ఆయనకు తెలియంది ఏమీ లేదు. చూడండి, సర్వజ్ఞుడు అంటే ఒక మామిడి పండు ఉందనుకోండి, మిమ్మల్ని ఎవరినైనా అడిగితే మామిడి పండులో ఎన్ని టెంకలు ఉన్నాయంటే ఏం చెప్తాం మనం? అందరం చెప్తాం. ఆన్సర్ ఉంది. ఒకటే ఉంటదండి టెంక అని. కానీ టెంకలో ఎన్ని పళ్ళున్నాయని చెప్తే ఒక్కటి చెప్పలేం మనం. ఆ టెంక చెట్టు వేసిన తర్వాత ఎన్ని పళ్ళు కాస్తుందో భగవంతుడికే తెలుసు. కాబట్టి సర్వజ్ఞత అంటే అదే అన్నమాట. సర్వశక్తి సమన్వితుడంటే ఆమ్నిపోటెంట్ అన్నమాట ఆయన. ఆయనేంటంటే ఆయన్ని మించిన సమర్థుడు, సర్వశక్తి సమన్వితుడు ఎవ్వడూ లేరు. అయితే మనకెలా ఏడుస్తుందంటే, మన కోరికలు తీరితే ఒక రకంగా, కోరికలు తీరకపోతే ఒక రకంగా. గోవర్ధనగిరి ఎత్తినప్పుడు కూడా చాలా మంది ఆస్తిక నాస్తికులు కూడా ఉన్నారక్కడ. అంటే కొంతమంది ఆయన్ని నమ్మారు, లోపలికెళ్ళిపోయారు. కొంతమంది నమ్మనోళ్ళు బయటుండిపోయారు. నమ్మనవాడు ఏమో చిన్న పిల్లవాళ్ళకి సహాయం చేద్దామని ఒక కర్రపుల్ల పట్టుకెళ్ళి ఈళ్ళు కూడా సహాయం చేసినట్టు నటించారన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆస్తికులుగా ఉండాలి గానీ, కాసేపటు, కాసేపిటు మనం ఉండకూడదన్నమాట. ఈ విధంగా 3 క్వాలిటీస్ ఆయనకుంటే ఐన్‌స్టీన్ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త కూడా ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేసిన తర్వాత కూడా ఒక అతీంద్రియ శక్తి, ఒక మానవాతీత శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. లేకపోతే ఈ గ్రహాలన్నీ కూడా వాటి కక్ష్యలను వీడి ఒకదానితో ఒకటి ఢీకొని ఈ భూమండలం ఎప్పుడూ భస్మీపటలం అయిపోయిందని ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఈస్ దేర్. అదే ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని నడిపిస్తుంది. అంటే ఒక నియంత ఉన్నాడు. ఒక నియతి ప్రకారం వెళుతుంది అని చెప్పేసి ఐన్‌స్టీన్ లాంటి మహానుభావుడు కూడా ఒప్పుకున్నాడన్నమాట. అయితే ఇంత చెప్పినా సరే మనకి శాస్త్రం కూడా రుజువు చెప్పింది కండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి అని. అంటే మీకు ఏది చేయాలన్నా, ఏది చేయకూడదన్నా సరే శాస్త్రంలో ఉంది. శాస్త్రం చెప్పినట్టు చేయి నాయనా అని మనకి గీతాచార్యుడు చెప్పాడు. కర్మయోగంలో కూడా అండి, కర్మయోగంలో కూడా 14వ శ్లోకంలో ఏముందండి? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః. యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అంటే ఎంత చక్కగా చెప్పాడంటే, అసలు నువ్వొచ్చిందే భగవంతుడి నుంచిరా. నీ ఆరిజినే అది. నువ్వు ఒక మహా బీజము నుంచి ఉద్భవించిన మధుర అంకురమురా నువ్వు. అంతకంటే వేరే కాదు నువ్వు అని చెప్తూ, అన్నం ఎలా వస్తుందండి? ప్రాణులు అన్నము వలన పుడుతున్నాయి. ఆర్డర్ చూడండి. ప్రాణులు అన్నము వలన పుడుతున్నాయి. అన్నము మేఘము వలన, మేఘాలు వర్షిస్తే కదండీ పంటలు పండేది. మేఘం వల్ల కలుగుతుంది. ఈ మేఘాలు ఎలా వస్తున్నాయి? వర్షాలు, మేఘాలు ఎలా వస్తున్నాయి? సత్కర్మలనే యజ్ఞాల వల్ల. ఈ యజ్ఞాలనే సత్కర్మలు ఎందులో ఉదహరించబడినయి? వేదాల్లో. ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్షర పరబ్రహ్మ నుంచి వచ్చినాయి. కాబట్టి అంటే అక్షర పరబ్రహ్మ నుంచి వేదాలు, వేదాల నుంచి జ్ఞానము, దాని ద్వారా సత్కర్మలు, సత్కర్మల ద్వారా మేఘాలు పుట్టడము, వర్షాలు కురవడము, దాని ద్వారా పంటలు పండడము, అది తిని ప్రాణులు బ్రతకడం. ఈ విధంగా ప్రాణులంతా కూడా ఇక్కడి నుంచే మనం లేము కాబట్టి మనం భగవంతుడి నుంచే వచ్చాము అని చెప్పాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అరే నేను వైశ్వానరుడనే జఠరాగ్ని రూపంలో నీ దేహంలో అత్యంత సమీపముగా ఉన్నానురా నేను. ఈ వైశ్వానరుడనే జఠరాగ్ని రూపంలో ఉండి నువ్వు తినే 4 రకాల ఆహారాన్ని నేను పచనం చేస్తున్నాను నాయనా అని చెప్పారనమాట ఆయన. అంటే ఏమైంది? నేను అతి సమీపముగా నీ దేహంలోని వైశ్వానరుడనే జఠరాగ్ని రూపంలో ఉండి, నేను తిన్న ఆహారాలు పచనం చేసి, రక్తముగా మార్చి అన్ని అంగాలకి నేను అందజేస్తున్నానంటే భగవంతుడు ఎక్కడున్నాడండి? ఇక్కడ మనకి కొంచెం ఇంగిత జ్ఞానం ఎలా ఉండాలంటే, అప్పుడు మనం ఏమి చేయాలనంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన అత్యంత సమీపంగా ఉండడం చెప్పినా భగవంతుడు మనం కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే అమితముగా భుజించడం మానేయాలండి. ఎందుకంటే మళ్ళీ స్వామికే ఇబ్బంది అరిగించడానికి కాబట్టి. అమితంగా భుజించడం అంటే మన కోటా మాత్రమే మనం తీసుకోవాలి. లేదు అంటే జీర్ణకర్తయగు భగవంతునికి ఎక్కువ పని కల్పించకూడదు. తర్వాత మనం తీసుకోవాల్సిన సాత్విక ఆహారం, సత్వగుణ ప్రధానమైన ఆహారం తీసుకోవాలి. తర్వాత ఏ ఆహారం తీసుకున్నా భగవంతు ప్రసాదం కాబట్టి భగవంతుడికి అర్పితం చేయాలి. తర్వాత ఏది నువ్వు తిన్నా నీ కష్టం కొంత అందులో ఉండాలి. న్యాయార్జితమై ఉండాలన్నమాట. ఈ విధంగా మనం ప్రార్థనలు చేసేస్తుంటాం గానీ, అహం వైశ్వానరో భూత్వా అన్నప్పుడు దీని యొక్క అంతరార్థం కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా స్వామి ఒకసారి చెప్పారు హార్ట్ లంగ్ మిషన్ అని. హార్ట్ లంగ్ మిషన్ అంటే ఒకసారి ప్రాణి రోగ హ్మ్, ఇది మామూలుగా మరణ దశలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే బ్రతికించడానికి హార్ట్ లంగ్ మిషన్ అంటే లంగ్‌కి ఒక హార్ట్‌కి లంగ్‌కి మిషన్ ఉంటదన్నమాట. అది పెట్టించి మనం హృదయం చలనం చేస్తారన్నమాట కృత్రిమంగా. అది సహజమైన ఇది కాదన్నమాట. మిషన్ పెట్టడం వల్ల హార్ట్ లంగ్ మిషన్ అంటారు. పెట్టడం వల్ల గుండె కొంచెం
ఆడుతుందనమాట. అలాగే మనం ఎన్ని పాటలు పాడినా, భగవంతుని భజనలు చేసినా, ప్రార్థనలు చేసినా అవి హృదయం నుండి రావాలి కానీ, కేవలం పెదవుల నుండి వచ్చిన నామస్మరణ కంటే చేతులతో సేవ చేయడం మేలు అని చెప్తారన్నమాట స్వామి. ఆత్మ నుండి పాడేవాడు ఆత్మను మర్చిపోతాడండి. ఆత్మ నుండి పాడేవాడు ఆత్మను మర్చిపోతాడు. భగవంతుని హృదయంలో పెట్టుకొని భగవన్నామ స్మరణ ఆహ్, భగవంతుని హృదయంలో పెట్టుకొని భగవత్ స్మరణ హృదయం నుండి చేయాలన్నమాట మనం. అలాగే రమణ మహర్షి దగ్గరికి కూడా ఒక విద్వాంసురాలు ఎళ్లి, "స్వామి నేను కూడా త్యాగయ్య వల్లే, రామదాసు వల్లే, వీళ్ళ వల్లే, వాళ్ళ వల్లే పాడి తరించుదాం అనుకుంటున్నాను" అని అన్నారు. ఆయన అత్యద్భుతమైన గాయనే. కానీ రమణులు నవ్వి అన్నారంట, "అమ్మా వాళ్ళు పాడి తరించలేదు తల్లి, తరించి పాడారు" అంటే భగవత్ తత్వాన్ని చక్కగా తెలుసుకొని, ఆ భావోద్వేగంతో వచ్చిన పాటలమ్మా అవి. వాళ్ళందరూ కూడా వాగ్గేయకారులమ్మా వీరు అని చెప్తే చక్కగా ఆవిడకి అర్థమైందనమాట అది. అయితే మనం ఎప్పుడు కూడా స్వామితో సంభాషించడం అలవాటు చేసుకోవాలండి. స్వామితో ఎలా అంటే, ఎలా అలవాటు చేసుకోవాలంటే మనం స్వామితో సంభాషించడం, అనుక్షణం ఆయన మనతోనే ఉన్నారనే భావనతో మనం ఉండాలనమాట. ఇప్పుడు నా వరకు నేనేం చేస్తానంటే, స్వామి ఇవాళ ఉపన్యాసం ఉంది పద. స్వామి మన చిన్న షాపింగ్‌కి వెళ్ళాలి పద. ఎక్కడికెళ్ళినా స్వామిని నేను పద లెట్ అస్ గో మనమెళ్దాము అని అనుకుంటానండి. అందరూ అలా అనుకుంటే ఏమవుతుందంటే, స్వామి మనతో ఉన్నారనుకుంటే ఆ ధైర్యం వేరు. తర్వాత ఏ పని మీద మనం వెళ్ళినా స్వామి పద వెళ్దాం. ఆ పని అయిపోవాలని అనకూడదు. స్వామి పద మనం వెళ్దాం. ఏం జరిగితే అదే జరుగుతుంది. అక్కడ ఎలా నేనేదో అనుకుంటాను. కానీ అక్కడ నీ ఇచ్చ ప్రకారమే జరగని నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ నువ్వు నాతో ఉంటే చాలు అని మనం కొంచెం ఒక భావనలో ఉండాలన్నమాట. స్వామి విద్యార్థులతో గ్రూప్ ఫోటోలు దిగేవాడు ఒక్కోసారి. గ్రూప్ ఫోటోలు దిగినప్పుడు ఎలా ఉండేదంటే స్వామి ఎవ్వడు ఫోటో తీయడానికెళ్తే వాడు అందులో మిస్ అవ్వడు. మిస్ అయిపోతాడు. స్వామితో పాటు ఉండడనమాట. అలా చేసినప్పుడు స్వామి ఏం చేసేవాళ్ళంటే స్వామే ఫోటో తీసేవారంట ఒకసారి. స్వామి ఫోటో తీసినప్పుడు ఏం చేసిన అందరూ ఉన్నారు ఫోటోలో. స్వామి ఫోటో తీసినప్పుడు స్వామి మధ్యలో ఉన్న కుర్చీ ఖాళీగా ఉంటుంది గదా! ఖాళీగా ఉంటుంది కదా! కానీ ఫోటోలు బాగా ఇదయిపోయిన తర్వాత ఫోటోలు ల్యాబ్‌కెళ్ళొచ్చిన తర్వాత వాటిని చేసిన తర్వాత ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఫోటోలో స్వామి ఉన్నారట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే భజనకి వెళతాము. స్వామి పుట్టపర్తిలో ఉన్నప్పుడు కూడా మనం భజనకి మన ఏరియాలో మనం భజనకెళ్ళినప్పుడు స్వామి కుర్చీ ఎలా ఉండేదండి? ఖాళీగా ఉంటుందనమాట. ఖాళీగా ఉన్న మన భావన ఎలా ఉండాలి? స్వామి అక్కడ ఉన్నారని చెప్పి భజన 6:00కైతే మనం పావు తక్కువ 6:00కే మనం అక్కడ ప్రెజెంట్ కావాలి. స్వామి వచ్చినాక మనం వెళ్ళడం కాదండి. అంటే స్వామి అక్కడ ఉన్నారు. కుర్చీలో ఉన్నారన్న భావన మనకుండాలి. మరిప్పుడు చూడండి విద్యార్థులకి ఏం చేశారు స్వామి తను స్వయంగా వచ్చి ఫోటో తీసినా ప్రతి కుర్చీలో ఉన్నారు. అంటే ప్రత్యక్షంగా మనం రుజువు చేశారు గదా! కాబట్టి మనం ఎప్పుడు కూడా స్వామి మనతోనే ఉన్నారు. భజన హాల్‌కి వెళ్ళినప్పుడు కుర్చీలో స్వామి ఉన్నారు. స్వామి సింహాసనంలో స్వామి ఉన్నారు అనే ఒక భావంతో మనం వెళ్ళాలన్నమాట. ఒక శ్లోకం చదివినా అసలు మన ఒక ఒక భజన పాడినా అండి మనం కొంచెం కొన్ని అంతరార్థాలు మనం తెలుసుకొనుండాలి. మొన్న శివరాత్రి వెళ్ళింది. ఈ పాట తర్వాత, ఆ పాట తర్వాత ఈ పాటేమిటి? దీని రాగం ఏమిటి? తాళం ఏమిటి? ఇవే భావనలు. ఈ మంత్రం తర్వాత ఏ మంత్రం చదవాలి? ఎన్ని సార్లు చదవాలి? ఇదే భావనలు కానీ, దాంట్లో కనీసం నువ్వు ఒక మంత్రం చదివినప్పుడు, ఒక శ్లోకం చదివినప్పుడు, ఒక ఒక భజన చదివినప్పుడు కనీసం భగవద్ దర్శనం నువ్వు చేసుకుంటున్నావా? నువ్వు భగవంతుడిని మనో మనో దీంట్లోకి తెచ్చుకుంటున్నావా? మనోఫలకం మీద తెచ్చుకుంటున్నావా లేదా? అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అది. అయితే గంగ దగ్గరికి నువ్వు ఎంత పాత్ర తీసుకెళ్తే అంతే నీళ్లొస్తాయండి మనకి. ఇప్పుడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ పంచాక్షరి రిపీట్ చేసి చాలా ఉచ్చస్వరంతో చదివేస్తుంటాం. ఒక్క శ్లోకం అర్థం మనం తెలుసుకుంటే నాగేంద్రహారాయ త్రిలోచనాయ ఆయన చుట్టూ ఎన్ని పాములు తిరుగుతున్నా ఉండేది హిమాలయాల్లో అతి శీతల వాతావరణం. ఈ పాములే మరీ చల్లగుంటాయి. కానీ ఏమీ ఉండదు. దానిలో ఫీలింగ్ ఏమి ఉండదు. వాటి దారిన అయి పాకుతుంటే ఆయన మట్టికి చక్కని చిరునవ్వుతోని ఉంటూనే ఉంటాడు. త్రిలోచనాయ జ్ఞాన దృష్టి అన్నమాట ఆయనకి ఎంతసేపు కూడా జ్ఞాన దృష్టితో ఉంటాడాయన. అంటే ఈ జ్ఞాన దృష్టి అంటే ఈ ప్రపంచాన్నంతా కూడా శూన్య దృష్టితో చూస్తాడంట. అంటే ఈ అన్యం తనకంటే అన్యమేమి లేదనే భావనతో. భస్మాంగ రాగాయ మహేశ్వరాయ అంటే చివరికి మనం అందరం అయ్యేది బూడిద అని తెలుసుకున్నవాడు మహేశ్వరుడవుతాడట వాడు. అలాగే నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ మన అంతిమ క్షణంలో మన దేహం మీద ఒక్క నూలు పోగు కూడా ఉంచరని తెలుసుకున్నవాడు నిత్యము శుద్ధముగా ఉంటాడన్నమాట. వెంపర్లాట లేకుండా. ఇటువంటి మనం
చక్కగా తెలుసుకోవాలని మీకు తెలియదని కాదు నేను చెప్పింది. నమఃశివాయ అంటే ఏముందండి పంచభూతాలు. నమఃశివాయ అంటే నభో ఆకాశము, మరుత్తు మరుత్తు అంటే గాలి, షి అంటే శిఖ, వా అంటే వారిజ నీరు, యా అంటే పృథివీ. కాబట్టి పంచభూతాలు మీకు ఒక దీంట్లోనే ఉన్నాయన్నమాట మనకి. అయితే ఆ! ఒకసారి త్యాగరాజు కూడా ఎలా ఉంటదంటే, ప్రార్థన చేసినప్పుడండి మనము, ప్రార్థనలో ఏంటంటే ఒక రకమైన ప్రాయశ్చిత్తం ఉండాలండి మనకి. పశ్చాత్తాపం ఉండాలి. ఎందుకంటే ప్రార్థనలు చేసేస్తుంటాం కానీ, భగవంతుడి ముందు మనము ప్రార్థన చేసినప్పుడు ఒక్కోసారి ఎంతమంది మనము భగవంతుడి ముందు కూర్చొని, స్వామి నేను ఈ తప్పులు చేశాను, ఆ తప్పులు చేశాను, ఆటిని చేయలేకుండా ఉండలేకపోతున్నాను స్వామి అని మనం ఎంతమంది భగవంతుడి ముందు క్షమాపణ కోరుకున్నామండి. అది చాలా మంచి ఇది. నువ్వు చేయకుండా ఉండలేవు. కానీ భగవంతుడి ముందు నువ్వు మనస్ఫూర్తిగా ఒక రకమైన ఆవేదన చెందితే, ఆయన డెఫినిట్‌గా మనల్ని అందులో నుంచి బయటికి తీసుకురావడము ఏదో చేస్తారు. అయితే ఈ కర్ణాటక సంగీత చరిత్రలో త్యాగరాజు గారి యొక్క పాత్ర అద్వితీయమైందనమాట. ఆయన ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు, స్వామి దర్శనంకి వెళ్ళినప్పుడు, అక్కడ ఏమైందంటే తిరువారాధన కోసం, ఆరగింపు కోసం కర్టెనేసేస్తారు. కర్టెనేసేస్తే ఏమైందంటే అక్కడ స్వామి కనపడరనమాట. కానీ ఈయన ఆవేదన ఎలా చెందాడంటే, "స్వామి ఇది నా యొక్క దుష్కర్మ ఫలితమే. ఏనాడు ఏ పాపం చేసుకున్నానో, ఎవరికి నేను దర్శనం లేకుండా చేశానా స్వామి" అని చెప్పేసి ఆయన "తెర తీయగ రాదా లోని తెర తీయగ రాదా తిరుపతి వెంకటరమణ మత్సరమును తెర తీయగ రాదా" అంటే నాలో అహంకారం అనే తెర ఉంది స్వామి. అది నువ్వు తీసేయనుగా అని అన్నాడు గానీ, నేను త్యాగరాజునయ్యా కర్ణాటక సంగీత చరిత్రలో నేను లబ్ధ ప్రతిష్ఠుడిని. నా కోసం ఒకసారి తెర తీయరా అని ఎవరిని అనలేదు. అక్కడ ఎవరిని బ్లేమ్ చేయలేదంట. ఆ బ్లేమ్ అంతా తన మీదే పెట్టుకున్నాడు. ఇదంతా కూడా నా కర్మ ఫలమే అని. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థనలో అటువంటి ప్రాయశ్చిత్తం కూడా మనకుండాలనమాట. భగవంతుని మీద నిందలు మనం మోపకూడదనమాట మనం. ఇప్పుడు మీకు ఒకసారి నేను చెప్పాను మీకు. ఆహ్, ఏది మన అన్నమాచార్యులు గారు కొడుకు పెద తిరుమలాచార్యులు గారు. ఆయన కూడా ఏం చేశాడు, ఎన్నో తప్పులు చేస్తున్నాను స్వామి. గొప్ప మానవ జన్మిచ్చావు గానీ, ఎన్నో తప్పులు చేస్తున్నాను స్వామి. మరి అంతకంటే నేనేం చేయలేకపోతున్నాను. ఆటి నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఇదంతా నీ మాయే కదా! అని చెప్పేసి ఆయన ఒక అత్యద్భుతమైన శ్లోకం. ఎప్పుడు కూడా మనలో ఇటువంటి ఆవేదన మనలో ఉండాలండి మనం. ఎక్కడంటే ఆయన ఎలా పాడుతాడాయన, "ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను" అంటే ఎంతో గొప్ప మానవ జన్మ ఎత్తాను. కానీ దానికి ఫలమేమున్నది స్వామి అని చెప్పి తప్పులు ఏం చెప్తున్నాడో తెలుసా ఆయన? మరువను ఆహారంబును, మరువను ఇంద్రియ భోగము, మరువను సంసార సుఖము మాధవ నీ మాయా, మాధవ నీ మాయా. ఆహారం తినడం మర్చిపోవట్లేదు. ఇంద్రియ భోగాలు అనుభవించడం మర్చిపోవట్లేదు. సంసార సుఖాన్ని మర్చిపోవట్లేదు. కానీ మాధవ ఇవన్నీ మర్చిపోవట్లేదు గానీ నిన్ను మర్చిపోతున్నాను మాధవ. ఇదంతా నీ మాయే కదా! కాబట్టి ఈ నీ మాయని కాబట్టి నన్ను బయటికి తీసుకురా స్వామి అని పశ్చాత్తాపపడి హృదయ విదారకంగా ఏడ్చాడనమాట ఆయన. అని అంటాడు, "మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వరహస్యము మరచెద గురువును దైవము మాధవ నీ మాయా, మాధవ నీ మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను." ఇంకా 2 చరణాలు ఉన్నాయనుకోండి. ఒకసారి మీరు వినే ఉన్నారు కాబట్టి. ఇక్కడ తన తప్పుల్ని ఎలా ఒప్పుకున్నాడో చూడండి. "నేను పాపము, పుణ్యము విడువను. నా దుర్గుణాలు విడవలేకపోతున్నాను నేను. కాబట్టి ఎన్నో ఆశలతో కొట్టుమిట్టాడిపోతున్నాను స్వామి. వీటన్నిటి నుంచి ఎలా బయటికి రావాలి? వీటన్నిటిలో ఎందుకు నన్ను ఈ చట్రంలో బిగించావు? కాబట్టి ఇదంతా నీ మాయే కదా స్వామి" అని చెప్పేసి ఇంత పశ్చాత్తాపంతో ఆయన్ని ఆహ్, ప్రాధేయపడి మొత్తుకున్నాడనమాట. కాబట్టి ఈ విధంగా అంటే ప్రార్థనలో కూడా మనము పశ్చాత్తాపము పడాలి. పడినప్పుడు మన తప్పులు భగవంతుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎక్కడ పబ్లిక్‌లో ఒప్పుకోక్కర్లేదు. భగవంతుడి దగ్గర మనం
మన మన యొక్క తప్పు ఒప్పులను ఒప్పుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాటిని చెయ్యకుండా వాటి నుంచి బయటకు వచ్చే నివారణోపాయం చూపిస్తారో లేదో, లేదా పాపం అంతా మనకి అంటదనమాట అంతే. అయితే అంత మాత్రాన భగవంతుడి ముందు ఒప్పించుకుంటే ఆవేదనతో ఒప్పుకున్నప్పుడే భగవంతుడు నీ రెస్క్యూకి వస్తాడు గానీ, నువ్వేదో క్యాజువల్‌గా నేను తప్పులు చేస్తాను స్వామి అది ఇది అని అంటే ఒప్పుకోడనమాట. అయితే ఇక్కడ ఇంకొక లాస్ట్ 2 పాయింట్స్‌లో ఇదొక పాయింట్ అనమాట. ఎప్పుడు కూడా మనం భజన పాటలు పాడుతుంటాం మనం. ఈ భజన పాటలు పాడినప్పుడండి ఎలా ఉంటదంటే, భజన గాయకుడు అనేవాడు ఒక బ్రిడ్జ్ లాంటోడనమాట వాడు. ఎవరికి? భక్తుడికిను, భగవంతుడికి. ఎప్పుడైతే ఇతను ఆవేదనతో, ఆరతితో, ఒక భక్తితో పాడాడో, ప్రేమతో పాడాడో, అది అతని ముందు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అతని యొక్క ఆరతి ద్వారా అదే భగవంతుడు భక్తుడు కళ్ళ ముందు మాధవ అని పాడాడనుకోండి, మాధవుడు అతను ఎదురుకుండా వస్తాడు. అంటే ఇతను ఒక బ్రిడ్జ్ లాగా పనిచేశాడు. ఎప్పుడైతే మాధవ అని పాడావో అది భక్తుడు దానికి కనెక్ట్ అయ్యాడో వాళ్ళు వెళ్ళి భగవంతుడికి కనెక్ట్ అవుతాడన్నమాట. కాబట్టి పాడినప్పుడు నువ్వు రాగం, తాళం చూసుకోకుండా ముందు మనము లీనమైపోవాలి. ఎలాగంటే స్వామిని సంకట వస్తే వెంకటరమణ సంకటం వస్తే అని కాదు కానీ, ఆహ్లాదమైన దుఃఖంలోను, ఆనందంలోను భగవత్ స్మరణ మనం విస్మరించకూడదు. ఇందాక చెప్పాను కదా! విస్మరించడం అంటే దరిద్రం అని చెప్పేసి. అలాగే దుఃఖంలో, ఆనందంలో కూడా భగవత్ స్మరణ ఎలా చేయాలి అనంటే, మనము తీవ్ర ఆవేదనలో ఉన్నాము. కులవధాలో కూర్చున్నాము. స్వామి వస్తున్నారు. వచ్చినప్పుడు మన ఆవేదన చెప్పుకోవాలి. చాలా తీవ్ర దుఃఖంలో ఉన్నాం అన్నమాట. ఎవరికి చెప్పుకుంటామండి భగవంతుడికి అంటే? మనిషికి చెప్పుకుంటే వాడు అపహాస్యం చేస్తాడు. హెల్ప్ చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. మనకేంటంటే ఆయనే అల్టిమేట్ ఇది కాబట్టి ఆయనకే చెప్పుకోవాలి మనం. అప్పుడు ఏం చేస్తాం మనం? స్వామి వస్తున్నారు. నిన్ను పాస్ అయ్యి నీతో మాట్లాడలేదు. నీ వంక చూడలేదు. 2 అడుగులు ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఎలా దుఃఖంలో మనం ఎలా పాడుకోవాలి అంటే భజనలనేవి ఆనందంలోనే కాదు. లేపోతే కాంపిటీషన్ కోసం ఆడికంటే ఈ పాట వాడు బాగా పాడాడు నేను ఈ పాట పాడాలి కాంపిటీషన్ ఉండకూడదు. అక్కడ భగవంతుడు అందరికీ కూడా భగవంతుడు గుర్తొచ్చేదట్టు మనం పాడాలన్నమాట. అయితే నందలాల నందలాల ఒక్కసారి స్వామి ఏం చేస్తారంటే ఈ పాట వినగానే ఒక్కసారి తల తిప్పినట్టుగా మనం ఊహించాలి. నందలాల నందలాల అనగా స్వామి అన్నది వెనక్కి తిరిగి చూసి ఏమిరా అని అడిగినట్టుగా మనం ఊహించుకోవాలన్నమాట. దయా కరో భగవాన్ నందలాల నందలాల దయా కరో భగవాన్ అని స్వామి నన్ను ప్లీజ్ హ్యావ్ కంపాషన్ ఆన్ మీ, నన్ను దయచూడు స్వామి అని అనగానే స్వామి ఏం చేస్తారంటే స్వామిలో చిన్న ప్రేమ ఒక కదలిక వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఏం కావాలరా నీకు అన్నట్టుగా అడుగుతారన్నమాట. భవసాగర సే పార్ ఉతారో దయా కరో భగవాన్ సాయి కృపా కరో భగవాన్. ఇలా అన్న తర్వాత స్వామి ఏం చేస్తారంటే అలా మెల్ట్ అయిపోతారన్నమాట. స్వామి వచ్చి నీ దగ్గరగా వచ్చి ఏం చేస్తారంటే నేనే అనుకుని దగ్గరగా వచ్చి ఒకసారి అంగి ఎత్తి పాదాలు నా ముందు పెట్టి తర్వాత పాద నమస్కారం చేసుకోమని నా నెత్తి మీద చేయి పెట్టి స్వామి ఆశీర్వదించినట్టుగా ఇలా ఇలా అన్నట్టుగా నేను ఊహించుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే స్వామి నా దగ్గరకు వచ్చి పాద నమస్కారానికి అవకాశం ఇచ్చారో, నా శిరస్సు మీద స్వామి హస్తాన్ని ఉంచారు. అప్పుడు నా భావన ఎలా ఉండాలంటే तुम्हारी शरण बिना अनाथ है हम दया करो भगवान कृपा करो भगवान తుమరి శరణ బిన నీ శరణాలను ఆశ్రయం పొందాను స్వామి. అంతకు తప్ప నాకు వేరే దారి లేదు స్వామి అని చెప్పేసి ఒక్కసారి పాదాలను కన్నీటితో అభిషేకించినట్టుగా తుమరి శరణ బిన
अनाथ है हम दया करो भगवान कृपा करो భగవాన్ అంటే ఇట్లా అని పాదాలు కన్నీళ్లతో కడుగుతుంటే స్వామి మెల్లగా సున్నితంగా పాదాలు తీసేసి కొంచెం యజుర్ మందిరం కేసి వెళ్ళిపోవడం మొదలు పెట్టినట్టుగా మనం ఊహించుకుంటే మళ్ళీ నేను పాడాలి. నందలాల నందలాల దయా కరో భగవాన్. ఇలా స్వామి మళ్ళీ మర్చిపోకండి, రిమైండర్ అన్నమాట ఇవ్వడం. ఈ విధముగా మనము పాడుకుంటే ఆవేదనతో భగవంతుని దుఃఖంలో కూడా భగవత్ స్మరణ మనం మర్చిపోకూడదు. కబీర్ దాస్ అంటాడు, నువ్వు దుఃఖంలోనే స్మరిస్తావురా, నువ్వు ఆనందంలో స్మరించావు అనుకో నీకు దుఃఖాలు ఎందుకు వస్తాయి అని అడుగుతాడు కబీర్ దాస్. అలాగే నువ్వు మంచి హుషారులో ఉన్నావు అనుకో, అప్పుడేం పాడుకుంటావు నువ్వు? నందలాల నవనిత చోర నటవరలాల గోపాల, నందలాల నవనిత చోర నటవరలాల గోపాల అని ఇలా పాడుకుంటాం మేడం. దేవకీ వసుదేవ కుమార దేవదేవ గోపాల, నందలాల నవనిత చోర నటవరలాల గోపాల, మోహన మురళి గాన విలోల మోహన జయ గోపాల, మోహన జయ గోపాల, మోహన మురళి గాన విలోల మోహన జయ గోపాల, నందలాల నవనిత చోర నటవరలాల గోపాల. ఇలా దుఃఖములో కూడా ఆనందములో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వామిని మనము విస్మరించకూడదు. అయితే మొన్న ఇప్పుడు మన ఏఎస్బి సత్సంగంలో పెట్టారు ఒక చిన్నది ప్రార్థనా శక్తి అని. ఒక వృద్ధురాలు వస్తుంది ఒక కూరగాయలు అమ్ముకునేవాడి దగ్గరికి. వాడు డబ్బులు లేవు ఈ అమ్మాయి దగ్గర, అవతల పో అంటాడు. అవతల పోయి నీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పు, ఆ కాటాలో పెట్టు, దాన్ని సమానంగా తూషిస్తానంటే ఆవిడ దగ్గర ఏముంది పాపం, ఏమీ లేదు. అప్పుడు ఒక చిన్న స్లిప్ మీద రాస్తుంది, ఓ భగవంతుడా నన్ను చూసుకునే బాధ్యత నీది. ఇది కూడా మనం చెప్పాలండి స్వామి. స్వామి నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను బ్రతుకుతున్నాను స్వామి, నన్ను సర్వదా సర్వావస్థలు ఎందుకు కాపాడు స్వామి అని మనసులో అనుకోవాలి. ఆవిడ ఇలా రాసిందంటే, ఓ భగవంతుడా నన్ను చూసుకునే బాధ్యత నీదే, ఇప్పుడు ప్రతిదీ నీ చేతుల్లోనే ఉంది స్వామి అని చెప్పి రాసి స్లిప్ రాసి కాటాలో పెడితే వాడు కొన్ని కూరగాయలు వేసాడు, తూగలేదు. ఇంకో కొన్ని కూరగాయలు వేసాడు, మొత్తం దుకాణంలో వేసి అని తూగినా సరే లేచేదట్లేదు అనమాట. అప్పుడు అప్పుడు ఏం చేశాడంటే చూశాడు అతను, కాగితం చూస్తే ఈ విధంగా రాసి ఉందన్నమాట. అప్పుడు మాట్లాడకుండా వృద్ధురాలికి కూరగాయలు ఇచ్చేసాడనమాట. ఎందుకు ఆశ్చర్యపోవడానికి ఏమి లేదండి ఇందులో. ఆ ముసలావిడ హృదయపూర్వకంగా ప్రార్థన చేసింది. ప్రార్థన విలువ భగవంతుడికి మాత్రమే తెలుసు. ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తే భగవంతుడు తప్పకుండా మనకి సాయం చేస్తాడు. మనం చేసే ప్రతి పనిలో భగవంతుడిని భాగస్వామిగా చేసుకోవాలి. ప్రేమ భక్తితో నిన్ను హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు. ఒక కొటేషన్ స్వామి చెప్తారు, ఎవ్రీ పాజిటివ్ థాట్ ఈజ్ ఎ సైలెంట్ ప్రేయర్ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. అంతకంటే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అండి. మొత్తం ఈ ఉపన్యాసం అంతా అందులో వచ్చేస్తుంది అనమాట. ఎవ్రీ పాజిటివ్ థాట్, ప్రతి అనుకూలమైన ఆలోచన అది సైలెంట్ గా నువ్వు చేసే ప్రార్థన మాత్రమే. దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. మొత్తం నీ లైఫ్ మారిపోతుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా మనకి అనుకూలమైన ఆలోచనలు అంటే పరస్పర శ్రేయోకామన ఉండాలి. అనుకూలమైన నీకు అనుకూలమైన ఆలోచనలు అవ్వచ్చు, లేదా మొత్తం అందరికీ కూడా నాకే కావాలనుకోవడం, మాకు కావాలనుకుని ఎప్పుడైతే అనుకూలమైన ఆలోచనలు మన పాజిటివ్ థాట్స్ మన మైండ్ లోకి వస్తాయో అప్పుడు నువ్వు సైలెంట్ ప్రేయర్ గా భగవంతుడికి వెళ్ళిపోతుంది అనమాట. శివాలయంలో కూడా నంది ఏం చేస్తుందంటే ఎలా చూస్తూనే ఉంటది, ధ్యానం అనమాట. ధ్యానం అంటే ఏంటంటే మనకి బుద్ధుడిని అడిగారంట, ధ్యానము ద్వారా మీరు పొందింది ఏముందంటే, నేను పొందింది ఏమి లేదు, అన్ని పోగొట్టుకున్నానన్న అంట ఆయన. ఏంటి పోగొట్టుకున్నాడు ఆయన? కోపం, ఆందోళన, విచారము, అభద్రతా భావము, వృద్ధాప్య భయము మరియు మరణ భయాన్ని పోగొట్టుకున్నాడు అనమాట ఆయన. అంటే ధ్యానం అంటే నువ్వు భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినడము, అదే ప్రేయర్ అంటే నువ్వు భగవంతుడితో పరస్పరం మాట్లాడుకోవడం అన్నమాట. ఈ విధంగా శివుడి ముందు నంది కూడా ఎప్పుడు కూడా స్వామినే చూస్తూ ఉంటుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసత తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమోహామ్యం అని మనకు తెలుసు. అది ఆ శ్లోకం ప్రకారం ఎప్పుడు భగవంతుని చూస్తుంటే ఏమైందంటే దానికి నంది అలా నందీశ్వరుడు అయిపోయింది, పూజార్హత సంపాదించింది. మరి నంది ఎవరిని చూస్తుంది? దృష్టి అంతా దైవం మీద మరల్చింది, పృష్ఠభాగం ప్రకృతికి వదిలిపెట్టింది అనమాట. అంటే ప్రకృతిని చూడట్లేదు, దృష్టి అంతా
ఆయనకి అట్టిపెట్టింది కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనము సమ్యక్ దృష్టితో మనం ఉండాలన్నమాట. పశువు నుంచి పశుపతి స్థాయికి ఎదిగిపోయింది ఆవిడ. కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకుంటూ మనం అంతా సాయమయం జగమంతా సాయమయం అనుకుని పాడేస్తుంటాం కదండి మనం. స్వామి ఒకసారి అన్నారండి, మీరు అంతా సాయమయం జగమంతా సాయమని అని పాడుతున్నారు కదా, మరి సాయి ఒక్కడి మీద మీకు ప్రేమ ఎట్లా ఉంటుంది బంగారు అని అడిగారు. భజన హాలులో స్వామి ఫోటోలు చాలా ఉంటాయి కదా, స్వామి ఫోటోలు చాలా ఉంటాయి, ఈ పటం బాగోలేదని ఎవరైనా అంటే మీరు ఒప్పుకుంటారా? పోయి క్లీన్ చేసినప్పుడు పటాలు క్లీన్ చేసినప్పుడు ఒక పటాన్ని బాగా చేసి ఒక పటాన్ని బాగా చేయకుండా ఉంటారా? కాబట్టి ప్రతి పటము నేనేనని భావించి మీరు గౌరవిస్తున్నారు కదా బంగారు. పటము ముందు నిలబడి ఆనందంతో స్వామి అని సంబోధిస్తున్నారు. అదే విధంగా ప్రతి మనిషి నా పటమే, ప్రతి జీవిలో ఉన్నది నేనే అంటే సాయిమయం కదా. కనుక మీరు ఎవరినైనా కఠినంగా చూసినా నన్ను కఠినంగా చూసినట్లే, ఎవరినైనా అవమానిస్తే నన్ను అవమానించినట్లే. ఏంటంటే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చది, సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది అంటారు. కాబట్టి మనం అహం సత్య బోధక వేదిక ద్వారా సభ్యులందరం కలిసి మనం పరస్పర శ్రేయోకామన కోసం ఉభయ కుశలోపరి అనుకుని ఒక చిన్న శాంతి మంత్రం చదువుకొని మనం క్లోజ్ చేసేద్దాం. ఓం సహనా అవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా అవతు, మనందరం పరస్పరం ఏమనుకోవాలి, ఓం సహనా అవతు, భగవంతుడు మన ఇరువురిని రక్షించుగాక, మన ఇరువురిని ఉభయ కుశలోపరి. సహనౌ భునక్తు, మన ఇరువురిని స్వామి పోషించుగాక. సహవీర్యం కరవావహే, మన ఇరువురము కలిసి శ్రమించెదము కాక. తేజస్వినావధీతమస్తు, మన అధ్యయనము తేజోవంతము కాక. మా విద్విషావహై, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోవాలండి. వ్యక్తి మధ్యన డిఫరెంట్ ఒపీనియన్స్ పెట్టుకుని మనం ఉండకూడదు. మా విద్విషావహై, పరస్పరము మనము ద్వేషభావము లేకుండా ఉండేదముగాక అని మనం అనుకోవాలండి. ఇప్పుడు వాలంటైన్స్ డే వచ్చిందండి. వాలంటైన్స్ డే వస్తే ఏం చేస్తాము? ఒక రోజు, అది చూడండి ఎంత ఆధ్యాత్మికమైన అర్థం ఉందండి వాలంటైన్స్ డేలో. ఒక రోజు ఇచ్చామంటే స్వామి ఐ లవ్ యూ అని చెప్పడం అంట. 3 రోజెస్ ఇస్తే త్రికరణ శుద్ధిగా నేను లవ్ చేశాను స్వామి, నేను ప్రేమిస్తున్నాను స్వామి అని. 6 రోజులు ఇస్తేనంటే నా సర్వస్వం నీదంటే అరిషడ్ వర్గాలు మనం సంహరించాలి. ఈ విధంగా నిరంతరము స్వామి మనతో ఉన్నారనుకునే భావనతో మనం, స్వామి మనతో నడుస్తున్నారని, స్వామి ఎక్కడికి వెళ్ళినా స్వామిని రండి స్వామి అని చెప్పి మీరు తీసుకెళ్ళండి. ఇంకా అంతకంటే ఎవరిని ప్రార్థించక్కర్లేదు. రిజల్ట్ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. మీ భగవంతుడి మీద ఎంత విశ్వాసం ఉంది సత్యసాయి మీద అనేది మీరు ప్రతి పనిలో ఆయన భాగస్వామిని చేయండి. అప్పుడు మీరు చెడు భావాలే మీకు రావు. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏఎస్బి వేదిక ఫౌండర్ ఎమ్మెల్యన్ గారికి, చక్కగా పరిచయం చేసిన కోటేశ్వరరావు గారికి, మిగిలిన అడ్మిన్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్.